బాలు అయితే తన కారుని పట్టుకొని వెళ్ళి అపార్ట్మెంట్ ముందైతే నిల్చుని ఉంటాడు. ఇక రోహిణి వాళ్ళ ఫ్రెండ్ అయితే వాళ్ళ అమ్మని దేబెడుతూ ఉంటుంది. ఇక రోహిణి వాళ్ళ బాబు అయితే కారులోకి స్పీడ్గా వచ్చి డోర్ తీసేసరికి బాలుని చూస్తూ ఉంటాడు. అలా బాలుని చూసి వెంటనే బ్యాక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. ఒరే ఆగురా అని చెప్పి బాలు ఎంత పిలిచినా వినకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక బాలు అయితే కారు దిగి అటుగా వెళ్తూ ఇక్కడే ఉన్నారా అని చెప్పి రోహిణి వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వెళ్తాడు. ఏంటమ్మా ఇన్ని రోజులు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఆ రోజు హాస్పిటల్ నుంచి మీరు ఏమయ్యారు అని అని అంటూ ఉంటారు. నువ్వేంటి బాబు ఇక్కడ అని అంటే, నన్ను ట్యాక్సీ బుక్ చేసుకున్నారమ్మా అని చెప్పి అయితే అంటూ ఉంటాడు బాలు. అయితే పదమ్మ నడుస్తూ మాట్లాడుకుందాం అని చెప్పి నడుస్తూ కారు అయితే ఎక్కిస్తూ ఉంటాడు. అలా కారు రోహిణి వాళ్ళ అమ్మని బాబుని అయితే దగ్గరుండి కారు ఎక్కించి బాలు అయితే ఇలా మాట్లాడతాడు. మీనాని మీరు హాస్పిటల్ నుంచి వెళ్ళిపోవడానికి చాలా బాధపడింది, చెప్పా చేయకుండా వెళ్ళిపోయింది ఏంటి అమ్మ అని చెప్పి చాలా బాధపడింది. దారిలోనే మా ఇల్లు, మీనాని కలిసి మాట్లాడి వెళ్దాం పదండి అని అయితే అంటూ ఉంటాడు బాలు. ఆ మాటలకి రోహిణి వాళ్ళ అమ్మ షాక్ అవుతూ ఉంటుంది. ఇక బాలు వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆపుతూ ఉంటాడు. రోహిణి అయితే అటుగా వచ్చి షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది. ఒక ఆటోని ఆపి ఒక సైడ్గా ఉండి తొంగని చూస్తూ ఉంటుంది. ఇక మీనా అయితే రోహిణి వాళ్ళ బాబుని అమ్మతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. మీ అమ్మాయి ఎక్కడుంది అని అంటే, సింగపూర్లో ఉంది అని అనేసరికి, అదేంటి మీ అమ్మాయి దుబాయ్లో ఉందన్నారు కదా, ఇప్పుడు సింగపూర్ అంటున్నారు ఏంటి అని అయితే అంటుంది మీనా. ఆ మాటలకి షాక్ అవుతూ ఉంటుంది రోహిణి. ఇక రోహిణి వాళ్ళ అమ్మ కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఇలా ఇరికిపోయాను అని అంటే, ఏదోనమ్మా అలా అనేసాను, ఎక్కడుందో ఆ సింగపూర్ దుబాయ్ నాకు కరెక్ట్గా తెలియదు అని అయితే కవర్ చేస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ. ఇక రోహిణి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది.